పౌలు తిరిగి జన్మించి అన్ని విషయాలు అగ్రిప్పరాజుకు చెప్తున్నాడు. అగ్రిప్పరాజుకు ఆయన వైఫ్కి చెప్తున్నాడు. చెప్తుంటే ఈయన మంచిగా విన్నాడు. అన్నీ విని లాస్ట్లో పౌలు ఏమంటాడంటే, అగ్రిప్పరాజా, నీవు కూడా మారుమనసు పొంది దేవుణ్ణి అంగీకరించుము అని అడుగుతాడు. అని అంటే దేవుణ్ణి విశ్వసించు అంటే ఈ అగ్రిప్పరాజు ఏమంటాడంటే, నన్ను అంత సులభముగా మార్చేదవా అన్నాడు. ఏమన్నాడు? నన్ను అంత సులభముగా క్రైస్తవునిగా మార్చేదవా అని అన్నాడు. అంటే అప్పుడు ఏమైంది? ఈయన తిరిగి జన్మించలేకపోయాడు. ఎవరు? ఏం పేరు? అగ్రిప్పరాజా తిరిగి జన్మించలేకపోయాడు. పౌలు తిరిగి జన్మించింది కదా. పౌలు నూతనమైన జన్మను పొందింది. ఈయన తిరిగి జన్మించలేకపోయాడు. అయితే ఈ అగ్రిప్పరాజు ఈ లోకంలోని కిరీటమును ధరించిండు, కానీ ఆయన కోసం ఒక మహిమ కిరీటం ఉందని గ్రహించలేకపోయాడు కదా. అవునా? అయితే మనం ఇప్పుడు ఎవరిలాగుంటాము? పౌలు. మనం ఇప్పుడు పౌలులాగా ఉంటాము. మనము అనంగానే నిజముగా దేవుణ్ణి అంగీకరించాలి. మనము శరీరపరంగా మన పేరెంట్స్ దగ్గర ఉండటం వేరు, కానీ మనం దేవుని ఇంటికి వస్తున్నాం కదా. దేవుని ఇంటిలో కూడా మన దేవుని గురించి తెలుసుకుంటున్నాం కదా. అప్పుడు మనం కూడా మన హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించాలి. అర్థమవుతుందా? విజయరాజ్ ఎవరిని అంగీకరించాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి అంగీకరించాలి. అప్పుడే మనము తిరిగి నూతనంగా జన్మించగలం. అంతే కదా. ఇప్పుడు మనం అగ్రిప్పరాజు వలె ఉంటే మనం జన్మించగలుగుతామా? లేదు కదా. మనము ఎప్పుడైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడే మనము తిరిగి జన్మించగలుగుతాం. సరేనా? మీకు యేసయ్య ఇష్టమేనా? మరి ఎవరిలాగున్నాము? పౌలులాగా ఉండాలి. ఈ అగ్రిప్పరాజులాగా చెప్పేటప్పుడు ఇది తర్వాత వదిలేయద్దు. అర్థమైందా? ఎట్లుండాలి? పౌలు వలె దేవుడికి నమ్మకంగా ఉండాలి కదా. ఆయన అన్ని వదిలేసిండు కదా. ఆయన ఎట్లా ఉండేవాడు? పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసిండు? చంపడం, చంపేయడం, అవన్నీ చేసేవాడు కదా. అంత పెద్ద నేరాలు చేసిన ఆయనే మారితే మనం మారటం ఒక లెక్కన కాదు కదా. కాబట్టి మనం కూడా దేవునికి భయపడాలి. అర్థమైందా? దేవుణ్ణి సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. మనం ఇప్పుడు దేవుని సొంత రక్షకునిగా నిజంగా అంగీకరించినప్పుడు మనం ఏమి తప్పు చేస్తున్నాం? మనం అబద్ధం ఆడేది, దొంగతనం చేసేది మన మనస్సాక్షికి తెలుస్తుంది. ఇది రైట్ ఆర్ రాంగ్ గా తెలుస్తుందా లేదా స్మితాక్షి? మనం నిజంగా దేవుడిని అంగీకరించినప్పుడు మనకు అది తెలుస్తుంది. ఇప్పుడు మన ఎదుటి వాళ్ళు అనొచ్చు, మేము మంచివాడవే అని, కానీ మనం పాపం చేసిన వారమే కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకై సిలువలో మరణించి మన పాపంనంతటిని ఆయన మోసిండను కదా. అవునా కదా? రక్తం కార్చిందా లేదా సిలువలో? కాబట్టి అందు నిమిత్తం మనం ఏం చేయాలి? మనము దేవుణ్ణి అంగీకరించాలి. ఎలాగా? నిజమైన దేవునిగా అంగీకరించాలి. సరేనా? అయితే ఇప్పుడు మనం ఇంకొకరి గురించి